హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,996, అక్కడి నుంచి ఇంట్రాడే రీచ్ అయిన హై 25,010. సో రెండింటిని రౌండ్ ఆఫ్ ఫిగర్ 25,000 తీసుకోవచ్చు కామన్గా. యాక్చువల్లీ 25,000 దగ్గర మార్కెట్ నిన్న కూడా ఓపెన్ అయింది, బట్ నిన్న హై మనకి 25,060 వరకు వెళ్ళింది. లోవర్ సైడ్ కూడా పెద్దగా కరెక్ట్ అవ్వలేదు, 24,916 వరకే ఉంది. యాక్చువల్గా మనం ఎస్టిమేట్ చేసిన రేంజ్ ఏమో 24,800 నుంచి 25,000, ఈ 200 పాయింట్స్ రేంజే. బట్ 3 డేస్ నుంచి ఈ 25,000 మార్క్ దగ్గరే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి ఈరోజు కంప్లీట్గా డౌన్ సైడ్ ఈ 25,000 లెవెల్కి ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే హై రెండు ఒకటే తీసుకుంటే ఒక కంప్లీట్ రెడ్ క్యాండిల్ అయితే మనం ఈరోజు చూస్తున్నాం. ఇంట్రాడే లో వచ్చేసి 24,670. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే 330 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. ఫైనల్గా మార్కెట్ యాక్చువల్గా క్లోజ్ అయిన లెవెల్ 24,683. 25,000 బిలో క్యాండిల్ బాడీ మొత్తం క్లోజ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఈ 24,500 నుంచి 25,000 ఈ 500 పాయింట్స్ రేంజ్కి షిఫ్ట్ అవుతాం. లాస్ట్ వీక్ అంతా కూడా సింగిల్ ఇంట్రాడేలో 24,500ని బ్రేక్ చేస్తూ 25,000 నియర్ బై వరకు వచ్చింది. అండ్ మళ్ళీ ఇప్పుడు కన్సిస్టెంట్గా ఈ 4 డేస్ మార్కెట్ 25,000 నియర్ బై దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడం చూడొచ్చు. లాస్ట్ 3 డేస్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు మోర్ దెన్ 300 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. సో ఇప్పుడు మన రేంజ్ ఈ 24,500 నుంచి 25,000 ఈ 500 పాయింట్స్ రేంజ్కి షిఫ్ట్ అవుతున్నాం. సో 2 డేస్లోనే మార్కెట్ ఇంత దిగువకి తీసుకొచ్చి క్లోజ్ చేసింది కాబట్టి ఎగ్జాక్ట్లీ 24,500కి 25,000కి ఈ రెండింటికి మధ్యలోనే క్లోజ్ అయినట్టు చూపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ మళ్ళీ ఈ 24,500 లెవెల్ని టచ్ చేయడానికి వస్తుందా లేదా అనేది ఈ 2 డేస్లో మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 25,000 రెసిస్ట్ చేయడం అండ్ మనం యాక్చువల్గా 24,800 ఇది సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. ఇంకా ప్రిసైజ్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో చాలా టైం వరకు 24,850 ఎబోనే అన్ని క్యాండిల్స్ క్లోజ్ అవుతూ వచ్చాయి. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 12:45 క్యాండిల్లో ఏ సడన్ ఫాల్ 24,850 ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ కోల్పోయిందో ఈ క్యాండిల్లోనే 24,800 బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. సో అప్పటి వరకు మనకి సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేసిన ఏరియా రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ ఏ క్యాండిల్ కూడా టచ్ చేయలేదు. 1 o'clock నుంచి 3:30 వరకు లోయర్ సైడే కంప్రెస్ అవుతూ వెళ్తుంది. అండ్ ఫైనల్గా ఈ 24,700 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర నియర్ బై వచ్చి 24,685 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు 24,800 రెసిస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి 300 పాయింట్స్ రేంజ్ని మనం చూస్తే బెటర్ అనిపిస్తుంది. ఈ 15 మినిట్స్ క్యాండిల్ బట్టి అయితే ఎల్లుండి ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి 24,500 లోవర్ సైడ్, 24,800 అప్పర్ సైడ్. సో రెండింటికి మధ్యలో ఉంది ఈ లెవెల్ 24,685. సో చూద్దాం ఈ రేంజ్ నుంచి ఎటువైపు బ్రేక్ అవుతుందా అనేది. మోస్ట్లీ ఎల్లుండి ఎక్స్పైరీకి అయితే ఈ రేంజే ఉండడానికి అవకాశం ఉంది, అన్లెస్ హ్యూజ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవ్వనంత వరకు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈ 55,500 బిలోనే క్యాండిల్ క్లోజ్ అయింది అని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక క్యాండిల్ బాడీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 55,500 అబోవ్. సో అన్లెస్ ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వనంత వరకు లోయర్ రేంజ్నే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అని మనం డిస్కస్ చేసుకున్నాం. అది కూడా 55,000 నుంచి 56,000 లోయర్ లెవెల్లో ఉన్న సపోర్ట్ ఇది. బట్ ఈరోజు ఇంట్రాడే లో వచ్చేసి 54,830 వరకు వెళ్ళింది. ఇంట్రాడే హై వచ్చేసి 55,570 వరకు వెళ్ళింది. సో టోటల్ రేంజ్ వచ్చేసి నియర్ టు 750 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. లాస్ట్ 2 డేస్తో కంపేర్ చేసుకుంటే ఒక లార్జర్ రేంజ్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా చూద్దాం. ఓపెనింగ్ ఏమో 55,445, 450 అని తీసుకుందాం. 55,450 ఓపెనింగ్ అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 54,880. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే 120 + 450 570 పాయింట్స్ దాకా బాడీ రేంజ్ కనపడుతుంది. రెడ్ క్యాండిల్ బాడీ అండ్ మార్కెట్ క్లోజ్డ్ బిలో 55,000. సో ఇప్పుడు
మనం లాస్ట్ వీక్ ఏదైతే రేంజ్లో ఉన్నామో ఆ రేంజ్లోకి మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. 55,500 అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్ 54,500. సో ఈ 1000 పాయింట్స్ రేంజ్ని మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేయడానికి వస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు 54,830 నుంచి లోవర్ సైడ్ వెళ్ళాలంటే జస్ట్ ఒక 330 పాయింట్సే ఉంది కాబట్టి, అండ్ నిఫ్టీ 50 కూడా ఆ విధంగానే ఉంది. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ని టెస్ట్ చేయడానికి వస్తున్నాయి. చూద్దాం, రేపటి మార్కెట్తో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎల్లుండి కూడా సాచురేట్ అవ్వడానికి అయితే ఛాన్స్ కనిపిస్తుంది. ఇన్ డీటెయిల్ ఒకసారి దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో గమనిద్దాం. 55,500 నియర్ బై మార్కెట్ ఓపెన్ అవుతూ ఇక్కడ వెంటనే టచ్ చేసి ఆ వెంటనే 55,200 వరకు పడిపోయింది. ఇక్కడ మనం 55,000ని యాజ్ సపోర్ట్ గమనించాం. 55,000 నుంచి 56,000 మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఇన్ ద సేమ్ వే నిఫ్టీ 50లో సెకండ్ హాఫ్లో ఎలా అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ నుంచి లోయర్ సైడ్ కరెక్ట్ అయిందో ఇక్కడ కూడా కరెక్ట్ అవ్వడం చూడొచ్చు. 55,000 లెవెల్ని సెకండ్ హాఫ్లోనే కొద్దిగా హాల్ట్ అయిన తర్వాత బ్రేక్ అవుతూ 54,850 లోని కూడా హిట్ చేసింది. ఫైనల్ క్లోజింగ్ కూడా 54,900 బిలోనే యాక్చువల్ క్లోజింగ్ 54,877 దగ్గర క్లోజ్ అయింది. ఈ 55,000కి ±500 పాయింట్స్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు క్లోజింగ్ బట్టి. బికాస్ జస్ట్ ఒక 100 పాయింట్స్ మాత్రమే దూరంలో ఉంది కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా 55,000 దగ్గర సపోర్ట్ని బిల్డప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 55,000 అబౌవ్ ఉంటే అప్పర్ సైడ్ 500 పాయింట్స్ రేంజ్, లోయర్ సైడ్ ఉంటున్నట్లయితే లోయర్ సైడ్ ఉన్న 500 పాయింట్స్ రేంజ్. దట్స్ అవర్ వ్యూ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు ఏ విధంగా మార్కెట్ మూమెంటం ఉండబోతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.